Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం పవన్ కళ్యాణ్ గేమ్ని ఫస్ట్ వీక్తో కంపారిజన్ చేస్తే 7th వీక్ అయితే మనం వచ్చేసాం కాబట్టి చాలా చేంజెస్ చూసాం. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఈ గ్రాఫ్ కాస్త ఇలా పెరిగింది. అలాగే ఫ్యాన్స్ కానీ అండ్ జనాల్లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నింగ్ అబ్బా అనడం అయితే చాలా స్ట్రాంగ్గా స్టాంపింగ్ వేశారు. ప్రతి ఒక్కరి హార్ట్లో కూడా పవన్ కళ్యాణ్ కప్పు గెలిస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచన కూడా చాలామంది జనాల్లో ఉంది. సో తన గేమ్ కానీ, తన బిహేవియర్ కానీ, తన నేచర్ కానీ అండ్ ఫీమేల్ ఫాలోయింగ్ అయితే అసలు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎన్ని పేజెస్ క్రియేట్ చేసేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గర్ల్, పవన్ కళ్యాణ్ ఆ గర్ల్ అని ఇలాంటివి చాలా మనం వీడియోస్ని కూడా చూస్తున్నాము. ఎంతోమంది సాంగ్స్ పెట్టి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని కూడా. అండ్ అలానే ఊర్లో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క హార్ట్ఫుల్గా కూడా మా పవన్ కళ్యాణ్ కోట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ ఛానల్ తరపు నుంచి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కృతజ్ఞత ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం ప్రతి ఒక్క ఆడియన్కి అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మరి నాతో పాటు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నమస్తే అంకుల్. హీరోలా ఉన్నారు అంకుల్. ఎలా ఉన్నారు ఇంతకీ? హీరో అబ్బాయి ఫాదర్ కూడా హీరోలాగే ఉండాలా? అది ఆంటీ ఫేస్ లో ఆనందం. లాస్ట్ టైం చూస్తే ఎక్కడో చిన్న టెన్షన్, ఎక్కడో ఒక చిన్న బాధ, కొడుకు అక్కడ ఉండిపోయాడన్న ఒక చిన్న ఆలోచన. ఈ రోజు మాత్రం ఎంత హ్యాపీ కనబడుతుందో ఫేస్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంకుల్ ఏంటి సంగతులు? బాగానే ఉన్నాం. వాడు బాగానే ఆడుతాడు. వాడు మైండ్ మెచ్యూర్ చేసుకుని అక్కడ ప్రస్తుతానికైతే ఆ 3 వారాల కన్నా ఈ 4వ వారం నుంచి వాడు ప్రూవ్ చేసుకుంటాడు. అది మాకు కొద్దిగా పాజిటివ్ ఉంది, సంతోషంగా ఉంది. అసలు మీకు ఎంత హ్యాపీగా ఉంది చెప్పండి. మాకైతే హ్యాపీ అన్నమ్మా. ప్రతి ఒక్కరు నా షాప్ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వచ్చి కళ్యాణ్ నాన్నగారిని చూడాలని షాప్ దగ్గరకు వచ్చి చాలా మంది బళ్ళు మీద వాళ్ళ పిల్లలు తీసుకుని వస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని వచ్చి చూసి పలకరించుకొని వెళ్తారు, ఫోన్లు చేస్తాండ్రు. నా కొడుకు ఇంత దీనికి వెళ్తాడా అని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ ఆనందం మరి ఇంకా మాటలతో చెప్పలేం. అంతే, తెలిసిపోతుంది. మాటల్లో చెప్పలేకపోతున్నారు కానీ మీ కన్నీళ్ళు చెప్తుంది. కళ్ళంటే వాటర్ తెలిసిపోతుంది, మాటల్లో చెప్పలేం. కాకపోతే అంటే నేనైతే ఊహించుకోలేదు. నేను నా కొడుకు మా పరిస్థితిని బట్టి మేము అన్ని పెంచి అన్ని ఇచ్చేసాం తప్ప వాడికి ఎప్పుడు మనం ఎదటోళ్ళని మాట పట్టి రావాలా, ఎక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్నవాళ్ళతో మాట్లాడాలి చెప్పుకొని పెంచాను. కానీ ఈ స్థాయికి వెళ్తాడని నేనైతే ఊహించలేదు. గర్వంగా ఉందా? చాలా గర్వంగా ఉంది. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైంలో ఎక్కడో చిన్న భయం కనిపించింది నా కొడుకు ఏంటి అని. ఈ రోజు ఆ భయం కనబడట్లేదు, భయం అయితే లేదు. భయం అయితే ఆ 3 వారాల్లో కొద్దిగా భయపడ్డాను కానీ, ఎందుకంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళు అందులో వెళ్ళిన తర్వాత ఏంటి వీడి మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందో, చిన్నపిల్లడు వయసు బట్టి వయసుకు మించి వీడు దాంట్లోకి వెళ్ళాడు. అక్కడ హౌస్లో ఉండాలంటే అందరు పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు అందరు అనుభవదారులు ఉంటారు, వాళ్ళందరినీ తట్టుకోలేడా అని భయపడేవాడిని. కొంత ధైర్యం వచ్చింది, పర్లేదు. నిన్న కెప్టెన్సీ చేసిన దానికైతే నేను కల్లో కూడా ఉంచుకోలేదు. వాడు అలా దీనికి వాడికి ఎప్పటికీ కుటుంబంలోనే ఎప్పుడు బయట చదువుకోవడం, బయట ఉండడం, పండగలకి పబ్బలకి రావడం కానీ, ఎక్కువసేపు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది లేదు. చదువు తర్వాత మళ్ళీ అక్కడికి పంపడం, వాడిని ఎప్పుడు బయటనే ఉంచాం. ఆ బయట ఉంచడం వల్ల ఇంత హౌస్లో ఇలా ఉండాలి, అడంత మెచ్యూర్ ఉంటుందని నేను అయితే అనుకోలేదు. అలాంటిది అందులోకి వెళ్ళిన తర్వాత బాగా ఇదయింది. అక్కడ కొద్ది గర్వంగా ఉంది. తొందరగా అన్ని నేర్చుకోగలుగుతాడు. సూపర్ అంకుల్. దానికి తోడు ఎక్కువ నాగార్జున సార్కి 2 చేతులతో జోడించి దండం పెట్టాలి. ఫస్ట్ సారి చెప్పింది అతను నీ రీతి మార్చుకోవాలని, నువ్వు నీ తీరు మార్చుకోవాలని. మళ్ళీ నిన్న వారం కూడా ఎవరు ఎలా ఉంటారో ఏదైనా చెప్పడం అతనికి చాలా రుణపడి ఉంటాం. సూపర్, ఎక్సలెంట్, సో హ్యాపీ. నాగార్జున సార్, మీకు కూడా ఫ్యామిలీ తరపు నుంచి 2 చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో మా తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా నాగార్జున సార్ చూడడానికి స్మార్ట్ ఉంటారు, ఇప్పటికీ హ్యాండ్సమ్ ఉంటారు, ఇప్పటికీ అతని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కానీ మా చిన్నప్పుడు మా ఊర్లో 2 పార్టీలు, చిరంజీవి, నాగార్జున. ఉమ్, మాది చిరంజీవి పార్టీ, ఉమ్, నాగార్జున పార్టీ సపరేట్. ఉమ్, అతను వాళ్ళ పుట్టినరోజులకి మేము ఆ మైకులు పెట్టుకొని పార్టీలు చేసుకుంటారు. ఉమ్, బిర్యానీలో పులిహోర వండుకోవడం. అప్పుడు ఆ చిన్నపిల్లల వయసులో, ఈ వయసులోనే ఉమ్, వాళ్ళది ఒకసారి వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు పెట్టారు, మా పుట్టినరోజు మేము పెట్టాం. అంత దీని ఉండేది. ఉమ్. మా చిరంజీవి ఫ్యాన్స్ ఎంత ఇది ఉండరు, నాగార్జున సార్ ఫ్యాన్స్ కూడా అంతే ఉండరు. వాళ్ళిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్, ఆ నాగార్జున గారు చిరంజీవి చిరంజీవి గారు గారు అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మాత్రం ప్రతి వాళ్ళ బర్త్డేకి మేము ఫంక్షన్ చేసేవాళ్ళం. ఆ, ఎప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంకా 10th అయిపోయిన తర్వాత చాలా మంది ఎటోలటు కొద్దిగా చదువుల దగ్గర కొందరు వెళ్ళిపోవడం, ఎటోలటు వెళ్ళిపోవడం వల్ల ఇంకా అది అప్పటితో క్లోజ్ అయిపోయింది. లేకపోతే అప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాం. సూపర్. అంత అభిమానం మాకు. ఫస్ట్ సినిమా ఎక్కి దాదా సినిమాకి వెళ్ళాం. రాత్రి మా నాన్నకి మంచం మీద పడుకొని కర్రకి తలగాడ కింద కర్రలు పెట్టేసి దుప్పటి కప్పేసి కర్రలు పెట్టేసావు. ఒక పక్క తలగాడను, ఒక పక్క కర్రలు, తలకాయన కాళ్ళును. మా నాన్నగారు పడుకుంటా అన్నారు. అంటే ఆ ఊపిన ఆ టైం అప్పుడు సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మాకు హైవే పక్కన కదా, లారీ వరకు ఎక్కితే ₹1 ఇస్తే 5-6 ఎక్కువలు, వెనకాల 4 ఎక్కువలు, ముందు 2 ఎక్కువలు, 2 ఇచ్చాడు. వెనకాల 4 డబ్బులు ఇచ్చాడు కాదు. ఇలాంటి పనులన్నీ వాళ్ళ సినిమాలు అంటే అంత పిచ్చి. తగరపలస వెళ్ళిపోయి అతని మీద వాళ్ళ మీద అంత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఏదో ఆపకపోతే నడుచుకుంటూ వచ్చేసి మళ్ళీ తెల్లారి ఏగాడు పడుకుంటారు. సూపర్. ఆ టైంలో అంత ఇది మాకుండేది కదా. ఇప్పుడు స్టేజ్ మీదకి పిలుస్తారు, నాగార్జున గారిని డైరెక్ట్ గా చూస్తారు మీరిద్దరు, అప్పుడు ఏం చెప్తారు నాగార్జున సార్ కి? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్పుకుంటాం అంతే, ఇంకేం చెప్తాం. సూపర్. అతనితో మాట్లాడడమే, అంతవరకు వెళ్ళడమే మా అదృష్టం. అంత సెలబ్రిటీలు, అంత ఇదైన వాళ్ళు, అలాంటి వాళ్ళతో మనటి వాళ్ళు వెళ్ళామంటే ఒక విధంగా అతను చూస్తేనే ఆనందం, కడుపు నిండిపోద్ది. ఇంకేముంటది, ఇంకేం మాట్లాడగలం. సూపర్. అతను చెప్పింది మేము ఆలకించడం. అంకిల్, స్ట్రైట్ వేలో ఒక పాయింట్. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మందికి ఏ రకంగా అర్థమైంది అంటే, వీళ్ళ నాన్నగారు ఇప్పటికీ కూడా బాత్రూంలోని బకెట్తో వాటర్ పెడతారంట, తల్లిదండ్రుల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోడంట. ఇలాగ తల్లిదండ్రుల్ని చూడలేని వాడు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు? ఇలాంటివి ట్రోల్స్, కమెంట్స్ చాలా ఎక్కువ వెళ్ళాయి. చూసాను నేనేంటంటే, వాడి మీద ప్రేమ మాకేంటంటే, వాడి మీద ప్రేమ అంటే ఇంకెంత అంత కాదు, కడుపులో తీసి కూడా పెట్టే అంత ప్రేమ వాడంటే. మా దీన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి నాకలాగా వాడు తయారవ్వకూడదని, వాడి పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో వాడు బాగుండాలని ముందు చదువు. వాడెక్కడుండి మళ్ళీ మాతో నుండి మా కష్టాలు చూసి వాడు ఎక్కడ డిస్టర్బెన్స్ అయిపోతాడని ఫస్ట్లో వాళ్ళ అత్త దగ్గర పెట్టేసి తర్వాత హాస్టల్లో పెట్టిన తర్వాత వాడిని ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా వాడి చదువుకి ఎక్కడ ఇబ్బంది మా కష్టం ఎప్పుడు చెప్పడం కాదు వాడికి ఎప్పుడు మా కష్టం అనేది చెప్పడం కాదు. వాడి మీద అంత ప్రేమ ఎక్కువైపోయి వాడి మీద దీని మీద వాడిని అలా పెంచుకొని వచ్చాము. నేను మొన్న లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే, బాత్రూంలో నీళ్లు పెడతానంటే వాడి బద్ధకమని నేను అనలేదు, వాడి మీద ప్రేమ. వాడు ఏ పని చేయకుండా వాడు చదువు, వాడు బాగుండాల, వాడిని కష్టపెట్టడం ఎందుకు, రేపు నాడు మమ్మల్ని చేసుకుంటాడు కదా, ఆడి మీద ప్రేమ ఎక్కువైపోయి నేను ఆ మాట అన్నాను. మరి జనాలకి ఎందుకు అలాగ అర్థమైందో, ట్రోలింగ్ చేసిన వాళ్ళకైతే 2 చేతులు జోడించి దండం పెడతారు. మానాడు చిన్న కుటుంబాలు ఇలాంటి వాటికి కొంతమంది